ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాను, ఒకవేళ ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని అన్నారు. దాని మీద ఒక సామాన్యుడిగా ఇక్కడ పిఠాపురం వాసిగా మీ ఒపీనియన్ ఏంటి? అలా ఎవడన్నా బుద్ధునోడు పేరు మార్చుకుంటాడండి? ఆ కాపు నియోజకవర్గం ఉంటున్నాడు బుద్ధన రెడ్డిగా పేరు మార్చుకుంటాడా? ఇప్పుడు కాపులు అమ్మేడా, ఇప్పుడు వచ్చి రెడ్లు కూడా అమ్మేయడం వెళ్ళిపోయాడు. ఎక్కడో కిల్లంపూడి గెస్ట్ హౌస్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, పిఠాపురం నడి రోడ్డు మీద వచ్చి చెప్పమన్నాడు కబుర్లు. ఎక్కడో మూలం దాకుని కబుర్లు చెప్పడం కాదు, పిఠాపురం నడి రోడ్లోకి వచ్చి కబుర్లు చెప్పమనండి దమ్మున్నవాడు నాయకుడు అయితే. అంతేగాని ఎక్కడో నేను కిల్లంపూడి గెస్ట్ హౌస్లో కూర్చొని నేను ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటాను, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాను అంటే ఇటు చెప్తే ఓట్లైనా మారిపోతాయి ఏంటి? అలా ఓడి మారిపోయేలా ఉంటే ఈడికి వెళ్తారు కదా గీత గారి ముందు. అలాంటి కబుర్లు చెప్పకూడదండి. ముద్రగడ పద్మనాభం గారు పెద్దోడైతే అడిగాను, ఆయన ఏంటి ఒక పెద్ద నాయకుడు కూడా ఏదైనా సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోవాలా. అంతేగాని నేను పేరు మార్చుకుంటాను, నేనేమో అది చేస్తాను, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాను, పవన్ కళ్యాణ్ పుడింగేటి ఓడించడానికి ఆ ఓడించేటప్పుడు ఇడికి వెళ్ళచ్చు కదా, ఇడికేసి ఇడికి తెచ్చుకోవచ్చు కదా. గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడడం కదండి, పిడవని రమ్మనండి, పిడవని నడు ఓడించి వచ్చి మాట్లాడమనండి. ఒకనాడు ప్రచారం లేదు, అయినా ఓడించేస్తాడు, ఎలా వచ్చేదో చూద్దానండి, ఎలా పేరు మార్చుకుంటే చూద్దాం. కంగారు పడకరాజు జూన్ 4వ తారీఖు సుఖం కనపడిపోతుంది పద్మనాభంగా. ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదా అండి పిఠాపురంలో? ఆడ చెప్తే ఓడేస్తాడండి బాబు, అలా ముద్రగడ పద్మనాభం అంటే తెలియదు జనాలకి. ఇక్కడ ఊరికి ఆడ చెప్తే ఎవడో ఓటేస్తాడు, అలా లేని ఎప్పుడైనా ప్రచారంకి వచ్చేటేటి ప్రచారంకి వచ్చి కొడేస్తారని చూస్తాను జనాలు అందరూ. అసలు ముద్రగడ టాపిక్ లేదు. అలా ముద్రగడ బాబు ఆడు పవన్ కళ్యాణ్ గండి ఆడ చెప్తే ఓటే ఆడేస్తాడు ముద్రగడ పద్మనాభం చెప్తేనే. మొన్న ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అవుతాను అని అన్నారు. తర్వాత ఆయన ఏంచి లేదు మీ నాన్నగారు పర్మిషన్ తీసుకొని రండి అని అన్నారు. అంటే ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? నిజంగా నాయకుడు లక్షణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అర్థమైపోయిందండి. ఎవరన్నా ఈ టైంలో పార్టీ నుంచి వస్తుంటే జాయిన్ చేసుకుంటాడు. నాన్నగారు నొప్పించి నాన్నగారితో మాట్లాడి చూస్తాడు, అది సంస్కరణ నాయకుడు అండి. అలా చేసింది వీడియో నా కూతురు కాదు, అతనికి నా కూతురు అవుతుంది. ఏదో లొచ్చగోళ్ళు చెప్పినాడు పద్మనాభం, ఇది కరెక్ట్ నాయకుడు కాదండి పద్మనాభం. అయిపోయింది, ఒకప్పుడు ఉండేది కానీ సీన్ అయింది, ఏం లేదు ఇప్పుడు అంత అయిపోయింది. పేదలకి తన ఉన్నంత స్థాయిలో హెల్ప్ చేయడం, నెక్స్ట్ ఎలాంటి సమస్యలైనా తన దాకా వస్తే మాత్రం తను వదలను అన్న ఒక హామీ ఇవ్వడం, అట్లాంటివి చాలా చేశారు. సో మ్యాక్సిమం మినిమం కూడా వంగ గీత గారు రావాలి. క్రేజ్ చాలా ఎక్కువ అండి. అంటే క్రేజ్ ఏంటి కాదు నేను అడిగేది, అంటే సినిమా హీరోగా క్రేజా పొలిటికల్ క్రేజా? ఆయన హెల్పింగ్ నేచర్ కి క్రేజ్ ఎక్కువ. ఓకే ఓకే, ఆయన వ్యక్తిత్వానికి ఆయన చేసే పనులకి అంతేనా? మీరు ఎవరికమ్మా ఆయన చేస్తున్నారా? నా ఫస్ట్ ఓట్ తనకి. ఫస్ట్ ఓటా? ఫస్ట్ టైం ఓటర్. సో ఆయన మీకు నచ్చింది ఏంటమ్మా చెప్పు? పవన్ కళ్యాణ్ బాగా నచ్చింది. లాస్ట్ టైం పోటీ చేశారు కానీ మ్యాక్సిమం ఓట్స్ ఏం రాలేదు. కానీ ఒకసారి ఓటు రాలేను, ఎవరు కూడా నెక్స్ట్ టైం పోటీ చేయాలన్న ఆశ ఉండదు. కానీ నేను గెలవగలను అన్న తాపత్రయం తనలో ఉంది. నెక్స్ట్ వీరందరూ నా ప్రజలే కదా, నెక్స్ట్ టైం ఎప్పటికైనా గెలిపిస్తారు కదా అన్న ఉద్దేశం కూడా ఉంది. ఎలాగైనా నేను ఈ పుట్టిన భూమికి మంచి చేయాలి అన్న చాలా ఉన్నాయి. ఇంకా ఒకటే రెండు చెప్పలేము, చాలా మోర్ ఎక్సెట్రా. వేస్తున్నానే గుర్తించారు అన్నా కానీ ఏం రావట్లేదు మాకు. వచ్చినాయి 3 years వరకు వచ్చినాయి. నెక్స్ట్ లాస్ట్ టైం ఇలా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాము వచ్చేస్తుంది ప్రతి విద్యార్థికి అన్నారు, కానీ బటన్ నొక్కారు కానీ ఏం రాలేదు మాకు. మేము ఎన్నో తిప్పల పడి కట్టుకోవాల్సి వచ్చింది. పక్కా ఐ మీన్ చెప్పక్కర్లేదు. పిఠాపురం మొత్తం తనకే సపోర్ట్. యూత్ ఎక్కువ కదండి. అలా ఎలా అని చెప్పడం, ఆయన ఏం చేసినా సరే మాకు పిఠాపురం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉందని చాలా. మేము ఒకప్పుడు చెప్పుకోవడానికి మీరు ఏ ఊరు అంటే కాకినాడ పక్కన ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటే పిఠాపురం అని మొత్తం ఈ స్టేట్ మొత్తం దగ్గరైపోయింది. వరల్డ్ అంటే నాకు తెలియదు, నాకు తెలిసినంత స్టేట్.